వీళ్ళు ఆర్పిఎఫ్ వాళ్ళు రీసెంట్లీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనకి రైల్వే రిక్రూట్మెంట్ వాళ్ళు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ 15th నుంచి, ఈ మంత్ 15th నుంచి అయితే ఆన్లైన్ కూడా అవుతుంది. 1 month టైం ఉందండి. ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే మినిమం క్వాలిఫికేషన్ కానిస్టేబుల్కి అయితే 10+2 అండ్ ఎస్ఐకి అయితే డిగ్రీ లెవెల్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత 2019 తర్వాత ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీ ఏజ్ అయితే 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు కానిస్టేబుల్కి అయితే 25 అండ్ ఎస్ఐకి అయితే 28 ఇయర్స్ వరకు అయితే ఎలిజిబుల్ అండి. మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఆర్పిఎఫ్లో ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఒకటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ పాస్ అయితే మీకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా డైరెక్ట్గా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటాయండి, రన్నింగ్ అవిని. అది కూడా పాస్ అయితే తర్వాత లాస్ట్గా ఫైనల్గా మీకు మెడికల్ టెస్ట్ ఉంటుందండి. ఈ 3 పాస్ అయితే మీకు జాబ్ కన్ఫర్మ్ అన్నమాట. అందుకే ఈ నోటిఫికేషన్ మీరు చూసుకుందాం అనుకుంటే మీరు ఏ వెబ్సైట్లో చూసుకొచ్చండి, ఆర్పిఎఫ్ వెబ్సైట్లో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి వెబ్సైట్లో చూడొచ్చు, లేదా ఫ్రీ జాబ్ అలర్ట్లోకి వెళ్ళైనా మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. మనం చెప్పాం కదా, ఎస్ఐకి అయితే 20 నుంచి 25 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. 3 years ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి, అండ్ 5 years ఏజ్ రిలాక్సేషన్ SC/ST వాళ్ళకి అండి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా 3 years ఉంటుంది ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద సర్వీస్ ఫ్రమ్ ఏజ్. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్, ఇంకా తర్వాత మనకు వచ్చేసి ఇంకా దీంట్లో అయితే రిజర్వేషన్ ఉంటుందండి. ఈ పోస్ట్లో 33% ఉమెన్స్ రిజర్వేషన్ కూడా ఉందండి. అంటే మొత్తం ఎస్ఐ పోస్టులు వచ్చేసి 450 అంటే అందులో ఒక 50 పోస్ట్ అనేవి ఉమెన్స్కి అన్నమాట. అండ్ 4000 పోస్ట్ కానిస్టేబుల్ అయితే అందులో 33% పోస్టులు అయితే మాత్రం ఉమెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో కూడా పోస్టులు ఉన్నాయి. ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఆర్పిఎఫ్ అనేది మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే రైల్వేలో మెయిన్గా జాబ్ రైల్వే పోలీస్ అంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు చూడండి, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎక్కిస్తారు చూసారా, అదే జాబ్ అన్నమాట. అక్కడ రైల్వే స్టేషన్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ పోలీస్ స్టేషన్లో చేయడం అన్నమాట. ఇవి జోన్స్ పెట్టి ఉంటాయండి. ఇప్పుడు అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 15/4/2024 అండి. ఎగ్జాక్ట్లీ 1 month ఇచ్చారన్నమాట, 14/5/2024 వరకును. ఈ మధ్యలో మీరు అప్లై చేసుకోండి. సబ్ ఇన్స్పెక్టర్కి అయితే శాలరీ పే లెవెల్ వచ్చేసి 6 అండి, అండ్ కానిస్టేబుల్ పే లెవెల్ 3 అండి. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి 35,400 స్టార్టింగ్ ఉంటుంది. అండ్ వేకెన్సీ వచ్చేసి 452 వేకెన్సీ అండి. ఇది మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే ఇదే మంచి అవకాశం అన్నమాట. ఎంత మంచి అవకాశం అంటే నోటిఫికేషన్ కోసం యూత్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఏమన్నా జాబ్స్ అవి నోటిఫికేషన్ రావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే అసలు ఈ మధ్య నోటిఫికేషన్ అనేది రాలేదు. ఏదైనా జాబ్ వస్తే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళకైతే మాత్రం అది మంచి అవకాశం. ఎందుకంటే ఈజీగా ఈవెంట్స్ కూడా అంత కష్టంగా ఉండవండి. ఈవెంట్స్ కూడా చెప్పుకుందామంటే చాలా చాలా ఈజీ అన్నమాట. ఈ ఈవెంట్స్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. అమ్మాయిలకి అయితే 800 meters రన్ వచ్చేసి ఒక కానిస్టేబుల్కి అయితే 3.6 అలా ఉంటుంది అన్నమాట. 3 minutes 40 secondsలో కానీ 4 minutesలో కానీ అలాగే ఉంటుంది అన్నమాట. ఏం కష్టంగా ఉండదు. అండ్ మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకి పీఈటీ అంటే రన్నింగ్ అవి ఉంటాయి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఉంటుంది అన్నమాట. అంతే. ఇంకా మనకి ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం 90 minutes ఉంటుంది అన్నమాట. 1 hour 30 minutes ఉంటుంది. 120 questions ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అన్నమాట. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో 1/3 అయితే మాత్రం నెగిటివ్ మార్క్ ఉంటుంది. అండ్ మనం ఇందులో షార్ట్ లిస్ట్ అయితే మనకి స్టేజ్ 2కి వెళ్ళొచ్చు అన్నమాట. సిలబస్ వచ్చేసి మనకు మెయిన్గా అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండి. అర్థమెటిక్ వచ్చేసి మనకి ఇవి మామూలుగా ఉంటాయి 35 marksకి, జనరల్ ఇంటెలిజెన్స్ 35 marksకి, జనరల్ అవేర్నెస్ 50 marksకి. ఇంతే ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ ఎగ్జామ్ అయితే. మీరు అప్లై చేసుకోండి అండ్ కష్టపడండి. కొంచెం కష్టపడితే జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.